జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే కళ్యాణ్ గారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ, ఇద్దరు రిలేషనే, ఏరి కోరి పెళ్లి చేసుకున్నారు. సో ఇమీడియట్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ కాబట్టి మీరు మాట్లాడాల్సిందే అనిపించింది. తను నెంబర్ మనకి పాస్ చేసింది, నేను ఒకసారి కాల్ చేసేస్తాను. హలో గీతమ్మ. అవునండి, ఎవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు, మీరు మాట్లాడటానికి వీలుగా ఉన్నారా? ఓకే మ్యామ్, మాట్లాడతాను. ఒక్కసారి మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో క్లియర్గా చెప్పండి అమ్మా. నమస్తే. నమస్తే గీత. నమస్తే డాక్టర్ గారు. చెప్పమ్మా. సార్, నాకు పెళ్ళై 1.5 years అవుతుంది. నేను మా మేనమామ కొడుకు మా బావ విజయ్ని పెళ్లి చేసుకున్నాను సార్. నేను బావ చిన్నగా ఉన్నప్పుడే మా మామయ్యకి అండ్ మా అమ్మ వాళ్ళకి ఒక ప్రాపర్టీ విషయంలో చాలా గొడవలే అయ్యాయి సార్. సార్, అంటే అది అమ్మ వాళ్ళు మామయ్యను అండ్ మామయ్య వాళ్ళ అమ్మను చాలా మాటలు అనుకున్నారు. ఈ ప్రాపర్టీ విషయంలో పెద్ద మనుషులు కూడా మాట్లాడారు, కానీ అది మాత్రం తేలలేదు అప్పుడు. అండ్ వీళ్ళ ప్రాపర్టీ విషయం కోసం పోలీసులు, స్టేషన్లు, కాంప్రమైజ్లు అని చాలానే జరిగాయి సార్ ఈ మధ్యలో. అప్పటి నుండి ఇంకా గొడవలు ఎక్కువ అవ్వడం, కోర్టుల వరకు వెళ్ళడం, ఇలా అంతా జరిగింది సార్. ఆఖరికి ఆ ప్రాపర్టీ కూడా మా అమ్మ వాళ్ళకే వచ్చింది. ఆ ప్రాపర్టీ కూడా మా అమ్మ నాన్నలు మా బావకి కట్నం కింద రాసి ఇచ్చేశారు మా పెళ్ళయిన తర్వాత. 15 సంవత్సరాల నుండి అమ్మ వాళ్ళకి మావయ్య వాళ్ళకి మధ్యలో మాటలు అవి ఏమీ లేవు సార్. పెళ్లి చేసుకున్న తర్వాత నుండి 1.5 year నుండి చూస్తున్నా, బట్ కలవట్లేదు, మాట్లాడడం లేదు. ఏదో ఒక బొమ్మని చూసినట్టు, ఏదో ఒక వస్తువుని చూసినట్టు చూస్తున్నారు తప్ప అసలు పట్టించుకోవడం కూడా లేదు. కానీ విజయే వెంటబడి నిన్ను చేసుకున్నాడమ్మా. అవునండి, మనం కలిస్తే వాళ్ళ గొడవలన్నీ పోతాయి, కుటుంబం అంతా ఒకటవుతుంది అని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అదే వాళ్ళ సైడే వాళ్ళే ముందుకొచ్చారు. తనే ముందుకొచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మా పెళ్లి అయితే వాళ్ళు కలుస్తారు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాము. మరి పెళ్లి తర్వాత కలిసారమ్మా? కలిసారండి. కాదమ్మా గీత, ఇది ఒక చిన్న డెలికేట్ ఇష్యూ కదా. 2 కుటుంబాలు కలుస్తాయని చెప్పి అప్పటి వరకు మాట్లాడుకొని మీరిద్దరూ ఏ విధంగా ఇష్టపడ్డారు? అంటే నీకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, అంటే చాలా గొడవలు వేస్తాయి, పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు, అవమానాల వరకు వెళ్ళుంటాయి కదా. మరి అవన్నీ పక్కన పెట్టేసి ఈ రాత్రికి రాత్రి మర్చిపోయి పెళ్లిపేటల మీద కూర్చుని పెళ్లి చేసుకునేంత ఈజీయా అది? నాకు మా బావ విజయ్ అంటే నాకు చాలా ఇష్టం సార్. నేను పెళ్లి చేసుకుంటే బావని చేసుకుంటా అనుకునేదాన్ని. అలాగే విడిపోయిన మా ఫ్యామిలీలు 2 కూడా కలుస్తాయి, 15 years గా గొడవ పడుతున్నారు కదా, మా పెళ్లితో అయినా కలుస్తారు అన్న ఉద్దేశంతో మేము ఇలా పెళ్లి చేసుకున్నాం సార్. తర్వాత ప్రయాణం ఎలా జరిగిందన్న? పెళ్ళయిన తర్వాతే తెలిసింది తను ఏంటంటే మా వాళ్ళ మీద రివెంజ్ కోసమే పెళ్లి చేసుకున్నారు అన్నట్టుగా తెలిసింది. అదే ఏంటి ఇలా ఏంటి అని అడిగితే, అవును నేను రివెంజ్ కోసమే చేసుకున్నాను, నువ్వంటే అసలు ఇష్టమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఏ స్థాయి వరకు గొడవలు అయినాయి, దానివల్ల ఎంత అవమానం విజయ్కి జరిగింది, విజయ్కి కానీ తన కుటుంబానికి, దానివల్ల ఇప్పుడు ప్రతీకారం అనే మాట వస్తుంది. అంటే ఏదైనా కూడా ప్రతీకారం తీసుకోవటం అనేది తప్పు మాటే, కానీ గొడవ ఏ స్థాయి వరకు వెళ్ళింది అనేది వివరాలు ఉన్నాయి నీ దగ్గర? వాళ్ళు కోర్టుల దాకా వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చి మధ్యవర్తి మధ్యలో పెట్టడము, ఆ టైంలో కూడా పోలీసులు అది ఇంటికి రావడం. ఓకే. ఇంకా మా అమ్మ వాళ్ళు అనకూడని మాటలు చాలానే అన్నారు మావయ్య వాళ్ళని. అవన్నీ విని తట్టుకోలేక మావయ్య గారికి కూడా పెరాలసిస్ అవి వచ్చాయి. ఈ విపరీతమైన సంఘటనలు జరిగి ఎంతకాలం అయింది? ఇంకా అంత పదిలంగా ఉన్నాయా అబ్బాయి మనసులో? అంటే ఎప్పుడు జరిగింది ఇది? ఒక 10 years బ్యాక్ అయ్యింది సార్ ఇవన్నీ. అంటే తను కూడా ఇంటికి రావడం, ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అంటే వాళ్ళ డాడీకి ఇలా అయిన తర్వాత కోర్టుల చుట్టూ తను కూడా తిరగడం, ఇలా అంతా జరగడం వల్ల తను ఇంకా బాగా గుర్తు పెట్టుకున్నాడు. అండర్స్టూడ్. అయితే మరి అది ఏ మాత్రం నీకు కొద్దిగా కూడా కించంత కూడా కనిపించలేదమ్మా? అంటే అతని మనసులో ఇది ఎక్కడన్నా దాగుందేమో అని చెప్పి ఆ థాట్ రాలేదా నీకు? లేదండి, తను మాట్లాడే మాటలు అవన్నీ విన్నాక నాకు ఏమనిపించిందంటే తను ఇంకా మేము కుటుంబాలు కలవాలి అని అనుకున్నారు అన్నట్టుగా అనిపించింది. తన మాటలన్నీ ఆలోచించింది. ముందు అంటే కొంచెం బానే ఉన్నాము, ఏంటంటే ఒక 1 month 2 months ఏంటంటే కొంచెం బానే మాట్లాడేవాళ్ళు. అంటే
పెళ్ళయిన తర్వాత కొంచెం చుట్టాలు అది ఉంటారు కాబట్టి కొంచెం ఓకే. బానే మాట్లాడారు. బట్ ఏంటంటే తర్వాత ఆయన మొత్తం చేంజ్ అయిపోయారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఏమైంది? అసలు ఏం చెప్పకుండా కొంచెం మారుకుంటూ వచ్చారు. గట్టిగా అడిగేసరికి ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే, "నేను మీ అమ్మ వాళ్ళ మీద రివెంజ్ కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాను తప్ప నాకసలు నువ్వంటే ఇష్టమే లేదు" అని చెప్పి. మీ ఇద్దరి మధ్యన ఎలా ఉందమ్మా రిలేషన్షిప్ ఎలా ఉంది? అంటే ఫిజికల్ భార్యాభర్తల సంబంధం అది ఉందా, అది లేదా? లేదండి. అసలు నన్ను ముట్టుకోవడం లేదు ఆయన. కనిపిస్తే చాలు పక్కకి వెళ్ళిపోతున్నారు. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మీ ఇద్దరి మధ్యన ఆ ఫిజికల్ ఆస్పెక్ట్ లేదా? లేదండి అస్సలు. దగ్గరికి వెళ్ళినా కూడా నన్ను ముట్టుకోకు, నా దగ్గర నుండి వెళ్ళిపో అని అసహించుకుంటున్నాడు. నాతో కనీసం ఇప్పుడైతే మాట్లాడినా కూడా మాట్లాడడం లేదు సార్. పగ తీర్చుకోవటానికి ఇదంతా ఆడుతున్నటువంటి ఇది అన్నది నీకు ఎప్పుడు అర్థమైంది? నువ్వు బాగా టెన్షన్లో ఉన్నావు. అంటే ఎలా తెలిసింది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. నాకు ఫస్ట్ లో అర్థం కాలేదు. షాక్‌లో ఉందండి. అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్. చెప్పమ్మా ఫస్ట్ లో అర్థం కాలేదు. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏంటి, ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది అర్థం కాల. మేబీ చాలా రోజుల తర్వాత కలిశారు కదా పేరెంట్స్ ని, ఏమన్నా కొంచెం గుర్తొచ్చాయా ఏంటి అన్న ఒపీనియన్ లో నేను ఉన్నాను. కానీ ఆయన మొత్తానికి దీని మీదే ఇదే గుర్తు పెట్టుకుని పెళ్లి చేసుకున్నారు అన్న విషయం నేను అసలు తెలుసుకోలేకపోయా. రోజుకి కొంచెం గొడవలు అవ్వడం వల్ల అది కొంచెం తెలుస్తుంది. అసలు ఎందుకు ఇలా ఉంటున్నారు ఏంటి అని అడగడం వల్ల కొంచెంగా చెప్తున్నారు ఆయన, నేను ఎలాగే ఎందుకోసమే చేసుకున్నాను, మీ వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం మావయ్య కోసమే. అత్తయ్య ఎలా ఉన్నారు గీత? వాళ్ళు నీతో ఎలా ఉంటారు? వాళ్ళు మొత్తం నాకే సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళ మనసులో ఏం బాధ లేదమ్మా? గతం జరిగినటువంటి గొడవలు ఆ బాధ ఇప్పుడు మీ ఆయన పెట్టుకున్నంత ఇదిగా వాళ్ళు పెట్టుకోలేదా? లేదండి. వాళ్ళు ఏంటంటే కలిసిన తర్వాత వాళ్ళు మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళ ఇంటికి రావడం, అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంతా బానే ఉంది. వాళ్ళు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. సరే ఇప్పుడు ఏమంటాడు అంటే ఇంతేనా జీవిత ప్రయాణం ఇంతేనా? అంటే నువ్వు అలా సఫర్ అవుతూనే ఉండాలి, అతని దగ్గర నుంచి ఎటువంటి సపోర్టు, ఇమోషనల్ బాండ్, ఫిజికల్ రిలేషన్షిప్ ఏది ఉండదు, ఇలా ఎండగట్టినట్టు ఇలా బతకాలా జీవితాంతం? అదేనా అతని ఉద్దేశం? అవునండి. నేను ఆల్రెడీ అప్పటికి అడిగాను, నీకు ఇదే ఉద్దేశం ఉంటే ఇప్పటి వరకు బాధ పెట్టింది సరిపోదా అని చెప్పి కూడా అడిగా. లేదు, నువ్వు జీవితాంతం ఇలాగా బాధపడుతూనే ఉండాలి, నీ బాధను చూసి మీ తల్లిదండ్రులు కూడా బాధపడుతూనే ఉండాలి అన్నట్టుగా అంటున్నారు. సో బావా నువ్వు ఈ పెళ్ళి అనేటటువంటి కారణం నిమిత్తం మీరిద్దరు మళ్ళీ మాట్లాడుకోవటం అనేది ఆల్మోస్ట్ 1.5 year అంటే 8 years తర్వాతే మాట్లాడుకోవటం మీరు దగ్గర. అలా ఏం కాదు, ఒక 1 year గా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నాక 1.5 year అయింది ఇప్పుడు. నేనేమనుకున్నానంటే ఇంతగా డైరెక్ట్గా రారా అని చెప్పి వెంటబడి పెళ్లి పెట్టల మీద డైరెక్ట్ కూర్చున్నారు అనుకున్నా. కాదు, 1 year జర్నీ చేశాడు. 1 year జర్నీ చేసిన తర్వాత అంటే కూడా తను ప్లాన్డ్ గానే ముందుకెళ్ళాడు. ముందుగానే అనుకున్నాడు ఇట్లా చేయాలి ఇది. సినిమాల్లో చూస్తుంది అట్లానే ఉంది కదండి. కదమ్మా. ఇప్పుడు నువ్వు మాకు ఈ మెయిల్ పంపించడానికి కారణం ఏంటి తల్లి? అంటే ఏ విధంగా మేము అంటే అడ్రస్ చేయగలం అన్నది, అంటే నువ్వు ఒకప్పుడు అతను ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతేనేంటి, 2 సైడ్లు ఓకేనా నీకు? ఎలా ఉంది నీ పరిస్థితి ఏంటి చెప్పు? ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నేను ఆఖరికి విడాకుల కోసం కూడా అడిగాను. బట్ ఏంటంటే నువ్వు ఇలా జీవితాంతం ఇలాగే ఉండాలి, నేను నిన్ను ముట్టుకోను, ఇంకొకరు నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అన్నట్టుగా అంటున్నారు. ఎంత క్రూయల్ గా ఆలోచిస్తున్నారో నిజంగా. ఇంకేమైనా ఫిజికల్ అబ్యూస్ ఏమైనా ఉందమ్మా? అంటే కొట్టడం కానీ లేదంటే లేదండి, అలాంటిది ఏం లేదు. ఓన్లీ ఏంటంటే మాటలతో మాత్రమే బాధ పెడుతున్నారు. అంటే ఇది అప్పుడు జరిగినటువంటి గొడవ ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు కన్న కూతురునే జీవితాన్నే పనంగా పెట్టినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి అస్సలు తగ్గరే మీ పేరెంట్స్ ఏమంటున్నారు? వాళ్ళు వచ్చి మాట్లాడారు, అడిగారు. బట్ ఏంటంటే మా బావ దగ్గర నుండి ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. మీరు ఇలాగే ఉండండి, మా డాడీకి మా డాడీ ఎంత బాధపడ్డారో మీరు అంతే బాధపడాలి. ఏం చెప్పినా కూడా కన్విన్స్ అవ్వట్లేదు వాళ్ళు. కాదు నాన్న, ఇప్పుడు గీత రెండు డోర్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయి కదా. అంటే ఐదర్ హీ హ్యాస్ టు గివ్ యూ డివోర్స్ అండ్ లెట్ యూ గో ఫ్రీ, ఆర్ నిన్ను హ్యాపీగా నీ జీవితం నిన్ను బతకనివ్వాలి, లేదంటే అతను మారే వచ్చి మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయాలి. ఈ రెండిటికి ఓకే నువ్వు?
ఓకే అండి. నాకు ఎలా అయినా పర్లేదు. తను మారితే ఇంకా మంచిది. తను మారినా ఓకే, తను మారను నేను ఇలానే ఉంటానంటే తన బతుకునేదో అమ్మాయి బతుకునిస్తే తన దారిని తను చూసుకుంటాను. అంతే. డివోర్స్ తీసుకుంటానంటే మీ పేరెంట్స్ ఓకేనా అమ్మా? దానికి ఒప్పుకోరేమోగా పెద్దవాళ్ళు. మా మావయ్య వాళ్ళు మార్పించడానికి చాలా ట్రై చేశారు. వాళ్ళకి కూడా ఇష్టం లేదు ఇలా డివోర్స్ తీసుకోవడం, అది అంతే ఇష్టం లేదు. కానీ మా అమ్మ నాన్నకైతే ఓకే. ఎందుకంటే నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను కాబట్టి మా అమ్మ నాన్న కొంచెం నా గురించి ఆలోచించి వాళ్ళు ఏంటంటే విడాకులు తీసుకుని నువ్వు హ్యాపీగా ఉంటే మాకు అదే చాలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే తనకు అర్థం కావట్లేదు, ఇంకా షాక్లోనే ఉంది. ఏంటి ఇప్పుడు కొట్టడు అని చెప్పి ఉండాలా, కొట్టడు తిట్టడు అని చెప్పి ఇక్కడ ఉండాలా, లేదంటే ఉక్కిరి బిక్కిరి వాతావరణం క్రియేట్ చేస్తున్నాడని చెప్పి ఇక్కడి నుంచి పారిపోవాలా? ముందు నువ్వు వెనకతలు గొయ్యి అమ్మాయి పరిస్థితి. ఇప్పుడు సమాజం బయటకు వెళ్ళింది అనుకోండి, ఆడపిల్ల ఏమో అంత చక్కగా ఉంటాడు విజయ్, ఉద్యోగం చేసుకుంటున్నాడు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, నీకేం మాయరోగం అమ్మాయి, ఎందుకు వదిలేవని అంటారు. సో ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ అమ్మాయి ఇక్కడ ఉండలేదు, బయటకు వెళ్ళి సమాజానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అయినా కానీ డివోర్స్ అడుగుతున్నావు, చాలా ధైర్యంగానే అడుగుతున్నావు. హ్యాట్స్ ఆఫ్. ఆ ఒక్క విషయానికి నిన్ను మెచ్చుకోవాలి. ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు సరే సరే ఇక్కడే తేల్చుకుంటాను, నా లెక్క ఇంకేముంది, ఇలా కట్టబెట్టారు కాబట్టి ఇంకెలాగే బ్రతుకుతుంటాను, అట్లీస్ట్ నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఆ విధంగా ఆలోచిస్తున్నావు. కానీ అతను ఎంతవరకు దాన్ని అంగీకరిస్తాడు అనేది మనం చూద్దాం. మరి అతనితో మాట్లాడదామా? విజయ్తో మాట్లాడదాం. ఏమా మాట్లాడదామంటావా గీత? ఓకే అండి, మాట్లాడదాము. కనెక్ట్ చేసినప్పుడు ఒక మాట చెప్పు, ఇట్లా అందమైన జీవితం డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేసి. ఏమా? ఓకే అండి. ఓకే చెప్పి కనెక్ట్ చేసి చూద్దాం, ట్రై చేసి చూద్దాం. ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో హలో బావా, మన మధ్య ఉన్న ప్రాబ్లం కి ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ కి అప్రోచ్ అయ్యాను. సార్ వాళ్ళు కాల్ లో ఉన్నారు, ఒకసారి సార్ వాళ్ళతో మాట్లాడవా బావా? నువ్వు ఎందుకు అక్కడికి? ఎందుకు సంసారం నువ్వు వీధిలో పెడుతున్నావు ఏంటి? నేను ఎక్కడ పెట్టాను? ఆల్రెడీ నువ్వే తీసుకొచ్చావు కదా వీధిలోకి, ఇంకా నేనేం పెట్టడం? ఏదైనా ఉంటే మూసుకొని వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడు. విజయ్, సారీ నాన్న, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాను. నేను నా పక్కన జయ గారు కూడా ఉన్నారు. అమ్మాయి ఏంటంటే ఒక ప్యానిక్లో ఉంది విజయ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎంతో ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంది, అన్ని గొడవలైనా కూడా కుటుంబం మధ్యన ఆ స్థాయి పోలీస్ స్టేషన్ గడపలు తొక్కినటువంటి స్థాయి గొడవలైనా కూడా మీరిద్దరూ ప్రేమించుకుని 1 year ప్రయాణం చేసిన తర్వాత ఇప్పుడు పెళ్ళైనటువంటి 1.5 year జర్నీలో మధ్యలో మీరు ఏంటంటే కనుక నాకు పూర్తి స్థాయిలో నువ్వు అంటే పూర్తి ఏంటలేండి 100% నాకు ఈ ఇష్టం లేనటువంటి పెళ్లి, కష్టమైన పెళ్లి, కేవలం రెవెంజ్ గురించే చేసుకున్నాను అనే మాట అన్నారట. అది ఆ అమ్మాయి ఇంకా జీర్ణించుకోలేకపోతుంది. ఆ అమ్మాయికి పదాలు కూడా రావట్లేదు, తన బాధను మాకు ఎక్స్ప్రెస్ చేయడం కూడా తనకు అర్థం కావట్లేదు. నీ వర్జన్ ఏంటి నాన్న అసలు? విజయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ యాక్చువల్గా ఏమైందంటే సార్, మాది చిన్న కుటుంబం సార్. నేను అమ్మ నాన్న ఉండేవాళ్ళము. నాకు 6 years ఉన్నప్పుడు ఒకసారి మా అత్తమ్మ వచ్చింది సార్. సారీ, అత్తమ్మ కాదు, సోకల్ అత్త. అమ్మని పదం కోల్పోయింది సార్. తను వచ్చి ఒక రోజు మా నాన్న పేరు ఉన్న ల్యాండ్ మొత్తం కావాలని అన్నరాని మాట్లాడి అనింది సార్. తను నా నోట్తో చెప్పలేను సార్, అలాంటి బూతులు మాట్లాడింది సార్. ల్యాండ్ కావాలని మా నాన్న పేరు మీద ఉన్నా కూడా తనకే కావాలని చాలా ఇబ్బంది పెట్టింది సార్. అన్నరాని మాట్లాడి అనింది సార్. అనిన తర్వాత మా నాన్న అంటే మా తాత వాళ్ళ పెద్ద మనిషి అందరూ కూర్చోబెట్టి తనతో చెప్పారు సార్, ఇది మంచి పద్ధతి కాదు అండి, అన్నా చెల్లెలు బంధము, సో మీరు ఇలా చేయడం తప్పు అంటుంది. పెద్ద మనుషులు కూర్చోబెట్టిన పంచాయతీలు చేశాం సార్ మేడం. గ్రామంలో మొత్తం వాళ్ళంతా పెద్ద మనుషులతో చేయించాం. ఓకే అన్ని ప్రయత్నం చేశారు. ఇక కాంప్రమైజ్ అవ్వట్లేదు మేడం. ఎలా అయినా తనకి ఆ ల్యాండ్ కావాలని అలా కూర్చొనే ఉంది సార్. అదేలే విజయ్. ప్రతిరోజు మేడం మా అమ్మ, నమ్ముతారు నమ్మరు మీరు, ప్రతిరోజు ఏడ్చింది మేడం. అవి బాధ తట్టుకోలేక నాన్నకు పెరాలసిస్ వచ్చింది, బెడ్ మీద పడిపోయాడు. తనకి బాత్రూమ్కి వెళ్ళాలన్నా, ఇక్కడ ఏ చిన్న వెళ్ళాలన్నా ఒక పర్సన్ కావాలి. అబ్బా, దీన్ని తట్టుకోలేక మేడం రోజు రోజుకి తనకు వేరే డిసీజ్ వచ్చి చీమలు కుట్టే మేడం. చీమల తన బెడ్ మీద వెళ్ళేవాడు. అర్థం చేసుకోండి ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు మా నాన్న ఆ టైంలో. అదేలే విజయ్. ఓకే, ఆ సిచ్యువేషన్ నాకు తెలుసు మేడం. ప్రతిదీ నేను ఫేస్ చేశాను. నాకు ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళాం మేడం. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం, కోర్టు చుట్టూ తిరిగాం. వాళ్ళకి వచ్చింది మేడం, కేసు గెలిచారు వాళ్ళు. తర్వాత అదే ల్యాండ్ కట్నం మీద నా పేరు మీద రాశారు మా అత్తయ్య. సో మీకు వచ్చేసింది, అంటే దేని వల్ల అయితే ఇబ్బంది పడ్డారో అది మీకు వచ్చింది, అంతే కదండి. ఫైనల్ గా కోర్టుకి వెళ్ళినా జరగనటువంటి కార్యక్రమం పెళ్లి జరిపించింది. సర్లేండి. ఈ బాధ ఎవరు పెట్టుకుంటారు మేడం? ఈ బాధ నేను నాకు తెలుసు మేడం. మీకు ప్రతి రోజు ప్రతి సెకండ్ నాకు ఇలా గుచ్చుతున్నట్లు ఉంటుంది మేడం. మీ బాధను అసలు ఎవ్వరం తగ్గించలేమండి. అది నిజంగా ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ అసలు గీతకేం సంబంధం ఇందులో?
మీరు అది చెప్పండి. దగ్గర సంబంధం అన్నప్పుడు మేడం, ఇప్పుడు మా అత్త మా నాన్నకి అలా అన్నప్పుడు అక్కడ ఎవరు మేడం సఫర్ అయింది? నేనే కదా మేడం. అయితే మా అత్తకి నేను శాడిజం చూపిస్తా, అక్కడ సఫర్ అవ్వాల్సింది తనే కావాలి. ఇప్పుడు నేను ఇలా సంసారం చేయకోకుండా తనతో ఇలా ఉండడం వల్ల మా అత్తకి ఎంత మెంటల్ గా ఉంటే చెప్పండి, టచ్ చేయకోకుంటే. నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటే తీర్చుకోలే, కానీ ఈ ఐడియా ఎప్పటి నుంచి వచ్చింది నీకు? అంటే ప్రేమించినప్పటి నుంచే ఉందా, లేదంటే ప్రేమించటం కూడా నాటకమేనా, పెళ్లి ఒకటే నాటకమా? తనపైన నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఎలాంటి ఒపీనియన్, బ్యాడ్ ఒపీనియన్ కూడా లేదు సార్. సో ప్రేమ కూడా దొంగ ప్రేమే. దొంగ ప్రేమ ఏం కాదు సార్. మరి ఆ లెక్కన ఈ లెక్కన ఈ రెండిట్లో ఏదో ఒకటే తేలాలి. నీ ప్రేమ దొంగదా, లేదంటే పెళ్ళి ఒకటే దొంగ? నువ్వు వాస్తవానికి ప్రేమించినప్పుడు నీకు ఈ పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన అప్పుడు రాలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత బహుశా నువ్వు ఏం చూసావో ఏం విన్నావో నాకు తెలియదు, కానీ పగ అనేటటువంటి ఆలోచన అప్పుడు వచ్చిందా? ప్రేమించుతున్నప్పుడే, మీరిద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడే అప్పుడే వచ్చిందా? నేను చిన్నప్పుడే అనుకున్నా సార్, ఎలా అయినా మా అత్త మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా. సో ప్రేమ దొంగే, పెళ్లి దొంగే. 1.5 years బట్టి మోసం చేస్తున్నావు, ఎండగడుతున్నావు అనుకున్నావు, కానీ ఇది 1.5 years + 1 year అనమాట. అంటే 2.5 years బట్టి ఆ అమ్మాయికి చుక్కలు చూపెడుతున్నావు నువ్వు, అంతే కదా విజయ్? ఏం సాధిద్దామని విజయ్? మా అత్త ఏం చేసిందంటే సార్, మొత్తం ఊర్లో అందరూ పంచాయతీ చేసి మొత్తం మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ చేసింది సార్. తను ఇలా అంట, మా నాన్నకి ఇలా అయిన తర్వాత మా అమ్మ పైన ఎంత బ్యాడ్ ఒపీనియన్ చేసిందంటే మొత్తం ఊర్లో వాళ్ళంతా, ఏంటి మీ అమ్మ ఇలానా, మీ నాన్న ఇలా అని ప్రతి ఒక్కరు అలా అడుగుతుంటే ఎలా ఉంటుంది సార్ నాకు? మా అత్త ఎలాగైనా మా నాన్నకు, మా అమ్మకు, నాకు క్షమాపణ చెప్పాలి. క్షమాపణ ఇన్ ద సెన్స్, తను మా ఇంటికి వచ్చి మా రిలేటివ్స్ అందరి ముందర నా కాలు, మా అమ్మ మా నాన్న కాలు పట్టుకొని ముక్కుకు నేలకు రాసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ డే నేను సంసారం చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయి లిస్ట్ లో? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. ఏ పెళ్లికి ముందు ఈ లిస్ట్ అడగలేకపోయావా? ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ మనం చూసుకుందాం అన్న విజయ్. ఒక్క 2 నిమిషాలు నా వయసుకు కానీ నా అనుభవానికి కానీ గౌరవిస్తూ ఒక 2 నిమిషాలు విను. ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, మీ జీవితంలో మీ తల్లిదండ్రులకి జరిగినటువంటి అన్యాయం, మీ తల్లిగారికి జరిగినటువంటి అవమానం అవనివ్వండి, లేదంటే నాన్నగారు మంచాన పట్టడం అనివ్వండి, జీవితాంతం అమ్మ నాన్నగారికి సేవ చేయటం, చిన్నప్పటి నుంచి నీకంటూ ఒక సంతోషం పోయింది, ఈ కోర్టు కేసు వల్ల ఒక సంతోషం పోయింది, ఒక పిల్లవాడుగా నువ్వు అనుభవించవలసినటువంటి ఆనందాలు అన్నీ పోగొట్టుకున్నావు. దీనికి మాకు పూర్తి స్థాయి స్థానుభూతి ఉంది నన్ను, అందులో డౌటే లేదు. ఎందుకంటే కనుక ఇప్పుడు ఆ రోజులు నాకు తెలుసు. ఇప్పుడు ముక్కుని ఎలక రాస్తుందో తల చెట్టుకు రాస్తుందో అదంతా నాకు తెలియదు, కానీ నువ్వు పోగొట్టుకున్నటువంటి రోజులు మీ అత్త జీవితంలో తీసుకురాలేదు. అదేవిధంగా ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గీత ఇప్పటికీ కూడా తను కూడా అప్పుడు చిన్నపిల్లే, బహుశా నీకంటే ఇంకా చాలా చిన్నపిల్ల. ఆ అమ్మాయి కూడా అనుభవాలు చూసింది. మీ అత్త ఒక 2 మాటలు అంటే కనుక మీ నాన్న ఒక 3 మాటలు అని ఉంటారు. ఆ గొడవలు రోడ్డుని ఎక్కినాయి, పంచాయతీలు జరిగినాయి, ఆవిడ ప్రాపర్టీకి ఆస్తిపడింది. సరే, ప్రాపర్టీకి ఆవిడ ఎందుకు ఆస్తిపడింది, దాని పూర్వపరాలు ఏంటనేది ఈరోజు ప్రస్తావన కాదు. గీత కూడా అనుభవించలేదని నువ్వు అనుకుంటున్నావా? గీత, నువ్వు చెప్పమ్మా, మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అప్పుడు అసలు నీకు తెలుసా, ఊహ ఉందా? ఏంటంటే ఆ గొడవల వల్ల నేనైతే నా పేరెంట్స్ కి కూడా దూరంగా వెళ్లి హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. కనీసం ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండి కనీసం వాళ్ళ ప్రేమనన్నా పొందారు. బట్ నాకైతే వెనక్కి తిరిగి చూసుకుంటే మా అమ్మ నాన్నలతో కలిసి ఉన్నది కూడా ఏం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుని వచ్చి ఒక ఇంట్లో ఉన్నాననే గానీ ఇప్పుడు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలి, అసలు ఏం చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అసలు ఏం తెలియకుండా ఉన్నాను మ్యామ్. అందుకే నేను కూడా మీ దగ్గరికి అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు విజయ్, నీకు ఇక్కడ ఒక పాయింట్ కనెక్ట్ అవుతుందా? అంటే నేను ఇక్కడ అంటే నీ ఇమోషన్ నీకు ఉన్నాయి, ఇంట్లో జరిగినటువంటి పరిస్థితులకి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. నిజంగా మీ నాన్నగారిని నేను కళ్ళతో చూడలేదు, కానీ ఊహించుకుంటూనే నువ్వు డిస్క్రైబ్ చేసినటువంటి అంశాలను ఊహించుకుంటూనే నా మనసు తరుక్కుపోతుందన్న. చాలా బాధ. ఏంటంటే దట్స్ ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా బాధ. అంటే మానసికంగా ఒక మనిషి మీద పడేటటువంటి ఒత్తిడి, సొంత కుటుంబ సభ్యుల దగ్గర నుంచి పడేటటువంటి ఒత్తిడి ఎప్పుడైతే రోడ్డున బజారున పడతాదో అప్పటి వరకు పరుగు కలిగినటువంటి కుటుంబం, ఒక పెద్ద మనిషి మానసికంగా ఏ స్థాయిలో దెబ్బతింటే కనుక అతని నరాలు బలహీనపడి పారాలిసిస్ వస్తుంది అనేది నేను అర్థం చేసుకోగలను ఒక మానసిక వైద్య నిపుణుడు. ఇంకోటి ఎలా అంటే సార్, నేను పడిన శోభ కంటే తను ఇప్పుడు ఇంకా 1% సార్ ఇంకా ఉండే, తను 1%. అది ఎలా డిస్క్రైబ్ చేస్తావమ్మా విజయ్? సార్ నేను ఫేస్ చేస్తా సార్, నాకు తెలుసు సార్. ఇప్పుడు మీరు అదే నా సిచ్యువేషన్ లో మీరు ఉంటే ఇలా కాంప్రమైజ్ అయ్యేవారు. ఎవరున్నా కూడా బాధే. ఓకే,
కానీ ఆ బాధ తర్వాత ఆ బాధ వల్ల ఏర్పడేటటువంటి ప్రతీకార ధోరణిలోనే నీ వ్యక్తిత్వం నా వ్యక్తిత్వం అనేది డిఫరెంట్ ఉంది నాన్న. బాధ అందరిది ఒకటేనన్న. ఈరోజు నువ్వు ఇది తూకం వేయద్దు. ఆ అమ్మాయి ఎంత బాధపడింది, ఈరోజు ఆ అమ్మాయి బహుశా ఈ ఇంట్లో ఉంటే కనుక ఆ అమ్మాయి నిన్ను వచ్చి ప్రేమించి ఆ అమ్మాయి పగ తీర్చుకోవచ్చు కదా. కానీ ఆ అమ్మాయి ప్రేమకు దూరం అయింది. తల్లిదండ్రులు ముందుగా ఆలోచించి ఈ గొడవలన్నింటి మధ్యన ఆడపిల్ల ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో హాస్టల్లో పెట్టారు. తన ప్రేమను మిస్ అయింది కదా. బహుశా ఏంటంటే ఆ అమ్మాయి ఇంట్లో ఉండుంటే కనుక నీకంటే వాళ్ళ తల్లిదండ్రులు పడినటువంటి బాధను నీకంటే ఎక్కువ వివరంగా చెప్పేది. ఇందాక నుంచి నాకు అర్థం కావట్లేదు. బాధపడ్డాను, కొట్లాట జరిగింది కానీ నాకు ఆ వివరాలు తెలియదు అనేది ఇప్పుడు నాకు క్లియర్ వచ్చింది. ఈ అమ్మాయిని తీసుకెళ్లి హాస్టల్లో పెట్టారు. నీ ఆలోచన శైలి తప్పు అనో లేదంటే నీ బాధ తప్పు అని అనట్లేదు. కానీ నువ్వు వెళ్ళేటటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది మానవతా దృక్పథం నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. చాలా దూరంగా కాదమ్మా, నువ్వు ఫేస్ చేసిన ఆ బాధ, ఆ పెయిన్ ని ఎదుటోళ్ళు కూడా ఫేస్ చేయాలని కోరుకోవటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? లేదు మేడం, నా పర్స్పెక్టివ్ లో అది కరెక్టే మేడం. అసలు ఎలా కాదు విజయ్, ఎలా కరెక్ట్ విజయ్? ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎలా కరెక్ట్ విజయ్? ఈ రోజు గీత తల్లిదండ్రులు కడుపును పుట్టడం అనేది పాపమా? తను చేసిన పాపమా? అలా కాదు నాన్న. ఇది వాళ్ళ తల్లి ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేయటం వల్లే కదా కోర్టు ఆస్తి తీసుకెళ్లి మీ అత్తగారికి ఇచ్చింది. అయితే కనుక ఆ అత్తగారు ఈ ఆస్తి నాదే అని చెప్పి చంకన పెట్టుకోలే కదా. మీరిద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి మీ చావు మీరు చావండి అని అనలే కదా. అదే కట్నంగా నీకు ఇచ్చిందిగా. సార్ ఇప్పుడు ఇచ్చింది సార్. కాదు సార్, ఇప్పుడు అదంతా ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన తర్వాత కూతుర్ని ఇచ్చేసి ఆ ప్రాబ్లమ్స్ మర్చిపోతే ఎలా మర్చిపోతాం సార్? నువ్వు మర్చిపోగలవా లేదా అనేటటువంటి కాన్సెప్ట్ కాదు నేను అనట్లేదు. ఇది ఎప్పుడు చల్లారుతుంది? నేను జీవితాంతం ఎలాగే ఉంటాను. వాళ్ళ కడుపు నువ్వు పుట్టినందుకు నువ్వే ఎలా బాధపడాలి? నువ్వు బాధపడుతూ ఉంటే కనుక వాళ్ళు నరకం అనుభవించాలి. నేను విడాకులు ఇవ్వను, చస్తే ఇక్కడే చావు అనేటటువంటి పద్ధతి ఏంటి నాన్న? ఎప్పుడు చల్లారుతుంది నీ పగ? అసలు నీ పగ అనేటటువంటి దానికి మీనింగ్ ఉందా? మా నాన్న బైక్ ఎక్కి నేను ఇది ప్రపంచం చూసాను సార్. అదే మా నాన్నని బెడ్ మీద చేసిన తర్వాత నాకు జీవితం ఏదో నేర్పించింది. ప్రతిసారి నేను ఒక మ్యారేజ్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడుతుంటే గీత ఇందులో ఎలా ఇన్వాల్వ్, గీత పరిస్థితి ఏంటి, గీత ఫ్యూచర్ ఏంటి, నీ పగ ఎప్పుడు చల్లారుతుంది అంటే కనుక నువ్వు మీ తండ్రి గారి దగ్గర తీసుకెళ్తున్నావు. నేనేం మాట్లాడలేను. మీ నాన్నగారి యొక్క పరిస్థితిని ఈరోజు తీసుకొస్తే నేనేం మాట్లాడలేను. ఆ గొడవలు అలా అయినాయి, ఆ మానసిక ఒత్తిడి అతనికి గురయ్యారు, దానికి సానుభూతి చూపెట్టడం తప్ప మీ నాన్నగారి యొక్క పరిస్థితిని నేను మార్చలేను, భగవంతుడు మార్చలేడు, ఎవరు చేయలేరు ఇది. కానీ దానికి ఇలా చిక్కుముడిగా ఒకదానికొకటి కలుపుకుంటూ పోతూ గీత మీద పగ తీర్చుకుంటూ మీ అత్త మీద పగ తీర్చుకుంటూ ఎప్పటికి ఎండ్ అవుతుంది? ఈ ఎండ్ పాయింట్ ఏంటి? నీ కడుపు ఎప్పుడు చల్లారుతుంది? దీనివల్ల ఇంకో కాన్సెప్ట్ కూడా నేను చెప్తున్నాను. నీ టోన్లో కూడా ఎక్కడ నాకు హ్యాపీనెస్ కనిపించట్లేదు నాన్న. నువ్వు పగ తీర్చుకుంటున్నాను అని కాల్ ఎగరేస్తున్నావు కానీ ఎక్కడ నీ టోన్లో కూడా హ్యాపీనెస్ లేదు. నువ్వు సఫర్ అవుతున్నావు. నీ జీవితం ఇటువంటి పెళ్లి జరగాలి, ఒక ప్రేమ లేనటువంటి పెళ్లి చేసుకుంటూ ఆ ప్రేమలో పగే కాన్సెప్ట్గా ముందుకెళ్ళిపోవాలనేది నువ్వు ఎప్పుడన్నా వర్ణించుకున్నావా? ఎప్పుడన్నా అనుకున్నావా? సార్ నా లైఫ్ అయినా పర్లేదు సార్, నాకు లైఫ్ అయినా పర్లేదు. తను మాత్రం అలా అవ్వాల్సిందే సార్. నాకు 100% పెడితే తను 200% మాత్రం సఫర్ అవ్వాలి. అయ్యేంత వరకు నా లైఫ్ ఏమైనా పర్లేదు సార్. నాకు మా అమ్మని సఫర్ అయ్యేలాగా చెయ్యి, నేనేం కాదన్ను. బట్ మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు? అసలు నాకు అసలు తెలియని విషయాల్లోకి నన్ను లాగి నన్ను ఇన్వాల్వ్ చేసి చెప్పు అసలు నన్నెందుకు లాగుతున్నావు మధ్యలోకి? నేను ఏం చేశాను అని చెప్పు. నీ పాత్ర కూడా ఉంటది దీంట్లో. ఊరికే నిన్ను ఊరికే పంపించదు, ఏదో చేసే ఉంటది. ఊరికే నేను పంపించింది అనుకుంటున్నావా? నాన్న టార్చర్ చేసేటటువంటిది అయితే కనుక సంవత్సరంన్నర పాటు ఎండగట్టి జీవితాన్ని రోడ్డుకి ఇడిసినప్పుడు తన కొన్న కూతుర్ని ఒకే ఒక కూతురు జీవితాన్ని ఇలా చేసినప్పుడు ఈ పాటికి ఇప్పుడు వరకు చేతులకి ఇలా కట్టుకుని కూర్చుంటది అనుకున్నావా? ఒకదానికి నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు, అల్లుకుంటున్నావు. ఈఎంఐ పాత్ర ఉందంటావేందయ్యా బాబు? అసలు నీకేమైనా కాన్సెప్ట్ ఉందా? నీకేమైనా అర్థం అవుతుంది? ఈఎంఐ పాత్ర ఏంటి? పుట్టెరిగి ఈ అమ్మాయి హాస్టల్లో కూర్చుంది, ఇప్పుడు ఈ అమ్మాయి పగ తీర్చుకుంటుందని అనుకుంటున్నావా? ఏమన్నా డైలీ మాట్లాడతాడు సార్. డైలీ వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి ఏదో చెప్తుండదు. ఎక్కడ సావాలి కూతురు? ఎక్కడ సావాలి? తన కడుపు ఇప్పి మాట్లాడుకుని తన కష్టాన్ని చెప్పుకోవటం కూడా పాపమేనా? వాళ్ళ అమ్మ క్యారెక్టర్ మామూలు కాదు సార్. ఎలా అయినా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే చూస్తారు వాళ్ళు. సో వాళ్ళు తను అలా చేసే ఉంటది సార్, పక్క చేసే ఉంటది, చేస్తుంది కూడా. కానీ ఇప్పుడు ఇబ్బంది పెట్టేది మిమ్మల్ని కాదు కదా, మీరే నన్ను ఇబ్బంది పెడుతున్నారు కదా. అదే మా అమ్మ ఏదో చేసేది అయితే కనుక నేను కదా నిన్ను బాధపెట్టాలి. అంతే కదా, కరెక్ట్. కాదమ్మా, పెళ్లి చేసుకుని మనం ఇద్దరు పెళ్లి చేసుకున్నాం కదా, ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకో. అసలు కనీసం నన్ను చూస్తున్నావా, పట్టించుకుంటున్నావా? దగ్గరికి వస్తే వెళ్ళిపోతున్నావు పక్కకి. నాకు అవసరం లేదు. ఇప్పుడు రిలేషన్షిప్ అంటే టచింగ్ ఉండాల్సిందే ఏంది?
నేను టచింగ్ అన్నట్లా ఈ కనీసం మంచి మాటలు మాట్లాడాలి కాదు కదా, విజయ్. కనీసం రెస్పాండ్ అవ్వాలి ఇది కదా. నేను ఏం నాగరికంలో చెప్తున్నాను? మాట్లాడే మాటలు కాదు విజయ్. టచ్ కావాలి అనేటటువంటి కోరుకోవటం తప్ప ఒక ఆడపిల్ల భర్త దగ్గర నుంచి తప్ప విజయ్? నీ డెఫినేషన్ ఏంటి? రిలేషన్షిప్ ఒక భాగం అంతే సార్, కానీ అదే కావాలనేది తప్పు ఏ కదా సార్. అదే కావాలని ఎక్కడుంది? మరీ మాట్లాడకు విజయ్. అర్థం పద్ధం లేకుండా ఆ అమ్మాయి పరువు తీసే ప్రయత్నం చేయొద్దు. నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం తను షేర్ చేసుకోవాలా లేదా? విజయ్, అది ప్రాబ్లం అని నువ్వు అనుకుంటున్నావు, తను అనుకోవట్లేదు. తను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అంటోంది. ఇలా ఫేస్ అవుతున్నా కదా, వాళ్ళ అమ్మకి పోయి చెప్పచ్చు కదా, తను ఇలా అయింది మేడం, ఇలా అయిందమ్మా, ఇలా అయింది. విజయ్ ఏమంటున్నాడంటే వెళ్ళి తను కాలు పట్టుకొని వాళ్ళ అమ్మ నాకు చెప్పమను, అయిపోయా వెళ్ళను కూడా. నో, మనం ఇప్పుడు కంక్లూజన్కి వస్తున్నాం. ఒకే పాయింట్ విజయ్, నీ కండిషన్ ఏంటి? నీలో ఒకటైతే నాకు బాగా అర్థమైంది, ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి అంటే కొద్దిపాటి ప్రేమ ఉంది నీకు. ప్రేమ లేదు అని నేను అనుకోవట్లే. లేదంటే కనుక ఇంత 2.5 years పాటు నువ్వు కపట నాటకం ఆడే అంత కెపాసిటీ నీకు లేదు, కానీ ఎంతో కొంత ప్రేమ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే కనుక ఇప్పుడు ఈ పెళ్ళికి వాళ్ళ అమ్మాయి యొక్క అమ్మ ముందుకు వచ్చి చెప్పేటటువంటి క్షమాపణకి ముడిపెట్టావు, అంతే కదా? అంతే సార్. నీ కండిషన్స్ ఏంటి? మీరిద్దరూ హ్యాపీగా ఉండాలంటే నీ కండిషన్స్ ఏంటో ఒకటిసారి నాకు చెప్పు. ఇప్పుడు మా అత్త మా మామ ఇద్దరు వచ్చి మా బంధువులు మా రిలేటివ్స్ అందరి ముందర మా ఇంటి దగ్గరకు వచ్చి నా కాళ్ళు, మా అమ్మ కాళ్ళు, మా నాన్న కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసిన మొదటి నెక్స్ట్ క్షణమే నేను తనతో కాపురం చేస్తాను. ఇది నా కంక్లూజన్ సార్. ఇది చేసిన తర్వాత నేను తనతో హ్యాపీగా ఉంటా, గీతతో. నువ్వు హ్యాపీగానే ఉంటావు, గీత హ్యాపీగా ఉంటుందా నీతో? వాళ్ళ తల్లిదండ్రుల చేత ఇవన్నీ చేయించేది అంటే ఇండైరెక్ట్గా ఈ మంత్రం వేసినా ఆ మంత్రం వేసినా ఒకేలాగా ఉంది ఇక్కడ పద్ధతి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నువ్వు ముందుకు రావట్లేదు, రేపొద్దున గీత వాళ్ళ తల్లిదండ్రులు చేసి నానా చాకరీ చేపిస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది కాన్సెప్టు? ఆ అమ్మాయి ఇప్పుడు నీ కండిషన్ నువ్వు చెప్పా, ఆ అమ్మాయి కండిషన్లు కూడా చెప్తాను విను. ఏమండి, మనిషి మారి పద్ధతిగా వస్తే కనుక నేను కంటిన్యూ అవుతా, లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టమనండి, వాడు నాకు అక్కర్లేదు, నాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పింది. అంతేగాని ఆ అమ్మాయి వచ్చి కావాలంటే మా అమ్మ నాన్న వచ్చి అతను కాలమే పడతాడు, గుమ్మం మీదకి వచ్చి ముక్కు తలో నేలకు రాస్తారు, ఈ కాన్సెప్ట్లు ఏమో ఆ అమ్మాయి చెప్పలేదు. అర్థమైందా? సో ఇక్కడ వినండి, ఒక్క నిమిషం వినండి. ఈ కథ కంచికెళ్ళింది అనేటటువంటి విధంగా రెండు కుటుంబాలు ముందుకు వచ్చినాయి. ఎవరైతే కనుక పగా కోపంతో రగిలిపోవాల్సినటువంటి మీ తల్లిదండ్రులే అటువైపు వాళ్ళని క్షమించి ముందుకు వచ్చారు. నువ్వు వాళ్ళ కడుపును పుట్టినటువంటి నువ్వు ఈ అమ్మాయిని ఒక 6 నెలల్లో సంవత్సరం పాటు ప్రేమించి నీ ఇష్టపూర్వకంగానే పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నావు. ఎన్ని కేసులు పెట్టుకున్నా నేను డైవర్స్ ఇవ్వను, ఏమని చేసుకుని నేనైతే నాతోనే కాపురం చేయాలి, నాతోనే బాధలు పడాల్సిందే తను, అంతే. గీత, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. 1కి 10 సార్లు నీతో చెప్పాడంట మీ అమ్మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుని క్షమించాలి అనేటటువంటిది. ఇది మీ పేరెంట్స్ వరకు తీసుకెళ్లారా? ఒకప్పుడు అదే తీసుకెళ్ళి ఉంటే కనుక నీ ఉద్దేశం ఏంటి, మీ పేరెంట్స్ ఉద్దేశం ఏంటి? సార్ వాళ్ళనైతే నేను అడగలేను సార్. నేను ప్రేమించి తనని పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు తనంటే నాకు ఇష్టము. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పమంటే చెప్తారు, బట్ మరీ ఆయన చెప్పిన విధంగా అంటే కొంచెం నేను వాళ్ళకి చెప్పలేను సార్. క్షమాపణ అంటే నేను చెప్పించగలను. నాకు కూడా ఏంటంటేనమ్మా గీత, నాకు కూడా ఇది గుచ్చుకుంటుంది. అంటే నేను కూడా ఈ విధంగా మాట్లాడకూడదు, ఎందుకంటే ఒక టెక్నికల్గా ఒక సైంటిఫిక్ పద్ధతిలో మాట్లాడవలసినటువంటి డాక్టరు తప్పొప్పులు అప్పటి నుంచి జరిగినటువంటి గొడవలు ఏ స్థాయి వరకు వెళ్ళినాయి అనేటటువంటిది ఆలోచించకుండా కేవలం మీ తల్లిదండ్రులను వచ్చి క్షమాపణ చెప్పమన్నమ్మా పెళ్లి తూతూ కలిసిపోతారు అనేటటువంటి పద్ధతి కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. కానీ ఒక పెళ్లిని కాపాడటం గురించి 1000 అబద్ధాలు ఆడాలి, ఒక పెళ్లి జరగటం గురించి 1000 అబద్ధాలు ఆడాలి అని చెప్పి మన పెద్దలు అన్నారు. బహుశా ఏంటంటే కన్న కూతురు ఒకే ఒక్క ఆడపిల్ల నువ్వు, మీ తల్లిదండ్రులు ఇన్ని మెట్లు దిగి ఇక్కడికి కూడా వస్తారేమో అనేటటువంటి నా నమ్మకం. అమ్మ, నేను అడగవలసినటువంటి పద్ధతిలో మీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను. ఇక్కడ క్షమాపణ ఎవరు ఎందుకు చెప్పాలి, చెప్పవలసినటువంటి అవసరం ఏంటని చెప్పి వీళ్ళు మళ్ళీ 15 సంవత్సరాలు గతం అన్ని గొయ్యి తవ్వుకున్నారు అనుకోండి, వీళ్ళిద్దరిని కలపడం కాదు, ఆ రెండు కుటుంబాలను విడదీసిన వాళ్ళం అవుతాం మన అందమైన జీవితం. కాబట్టి ఇది అది కాదు. ఇది ఏంటంటే కనుక గతం గతః, వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ హెస్ హ్యాపెండ్. ఈ పెళ్లి కలవాలి అంటే కనుక ఈ పెళ్లి ముందుకెళ్ళాలి, ఇద్దరు జీవితాలు బాగుపడాలి అంటే కనుక పగా ప్రతీకారాలు అనేటటువంటి పదాలు పెళ్లి అనేటటువంటి దాంట్లో వినిపించకూడదంటే కనుక అతను పెట్టినటువంటి కండిషన్ క్షమాపణ. అందులో చెప్పడానికి వాళ్ళు వెనకాడరు, ఎందుకంటే కూతురు జీవితం కాపాడటం గురించి ఒక క్షమాపణ అనేటటువంటిది అడగటానికి, మనస్ఫూర్తి అయిన క్షమాపణ అడగటానికి వాళ్ళు వెనకాడరు అనేటటువంటి ఒప్పుకున్నప్పుడే వాళ్ళు రెడీ అండి. పెళ్లికి ఒప్పుకోవటం కాదు మేడం, 15 సంవత్సరాల పాటు ఒక ప్లాట్ ఒక ల్యాండ్ గురించి ఫైట్ చేసింది ఆ అమ్మాయి, ఇలా ఇచ్చేసింది వెంటనే. ఎందుకు కూతురు జీవితం, అరే నేను ఎందుకు ఫైట్ చేశాను నాకు అర్థం కాలేదు, కోర్టు నాకు ఎందుకు ఇచ్చింది నాకు అర్థం కాలేదు, నా కూతురు కంటే మించింది ఒక ఆస్తి ఏమీ లేదని చెప్పి ఆస్తి వెనక్కి ఇచ్చేసి, అది విజయ్ అర్థం చేసుకోవాలి. ప్రైమరీ పాయింట్ లేదు, నాకు ఆస్తి కావాలి ప్లస్ క్షమాపణ కావాలి, కూతురు కావాలి, అయినా కానీ నేను పగ తీర్చుకుంటానంటే
ఆయన చచ్చినట్టు నా దగ్గరే పడి ఉండాలి, నేను వదలను అంటున్నావు నువ్వు. అసలు ఏం ఒకటే విజయ్ సరే నేను కూడా ఇన్ని మెట్లు దిగి అదేం లేదమ్మా వాళ్ళు ఎందుకు క్షమాపణ చెప్తారు, గతం గొడవలే అని నేను ఇప్పుడు అంటే కనుక ఈ క్షణాన్ని మీరిద్దరు విడిపోతారు లేదా ఇదే ఊబిలో ఆ అమ్మాయి జీవితాంతం ఇలాగే ఉండాలి. నువ్వే పగ ప్రతీకారం అంటుకుంటూ నువ్వేమొచ్చి మరి నీ ఉడుకు రక్తం ఏ రక్తం నాకు తెలియదు కానీ ఇలాగే కంటిన్యూ అవుతావు. నీ జీవితం నాశనం, ఆ అమ్మాయి జీవితం నాశనం, అందమైన జీవితం మీ ఇద్దరికి ఏం చేయనట్టు అయిపోతుంది. కాబట్టి నేనేంటంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని తీసి పక్కన పెట్టేసి ఒక కన్న కూతురు కన్నటువంటి ఒక తల్లిగా ఆ పెళ్లిని కాపాడటం గురించి ఆవిడ సారీ చెప్పడానికి రెడీ చేపిస్తాను అనే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కానీ నువ్వు దీన్ని పెద్ద సినిమాటిక్గా చేయొద్దు ప్లీజ్ విజయ్, దీన్ని సినిమాటిక్గా చేయొద్దు. ఆ పంచాయతీలు అయిపోయినాయి, ఆ ఊరు పెద్దల మధ్యన మాటలు అయిపోయినాయి, కోర్టు దాన్ని క్లోజ్ చేసింది, ఆస్తి ఒకరికి చెందాలనుకుంది, ఆస్తి నాకు వద్దు నా కూతురికి మించింది కాదని చెప్పి అదే ఆస్తి మీ చంకని చేరింది ఈరోజు. ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక మెట్టు దిగాలి. క్షమాపణ అంటే ఆవిడ చెప్పిస్తాను కాదు సార్ మీరు చెప్పింది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, తల్లి తర్వాత తల్లి లాంటిది మా అత్త, నాకు ఆ క్షమాపణ కూడా అక్కర్లేదు అనే పెద్ద మనసుతో నువ్వు ముందుకు వస్తావా, ఐఎమ్ వెరీ హ్యాపీ. కాదు క్షమాపణే నన్ను చల్లారుస్తుంది అనుకుంటే కనుక ఆ క్షమాపణ వాళ్ళ చేతి చెప్పించడానికి నేను రెడీగా ఉన్నాను. తీసుకుంటారు సార్ ఇప్పుడు మీరు ఇంత టైం తీసుకొని మా రిలేషన్షిప్ లో ఇంత మంచిగా చెప్పారు సార్. నాకు రియల్ గా చెప్తున్నా, ఏదో ఇప్పుడు చాలా అంటే మా నాన్నే నాకు ఇలా చెప్తున్నారు అంటే మా ఫ్యామిలీ మెంబర్ గా మీరు ఇలా చెప్తున్నారు సార్. రియల్ గా ఓకే సార్, మీరు చెప్పిన దానికి నేను కాంప్రమైజ్ అవుతాను. కాంప్రమైజ్ విత్ క్షమాపణ వితౌట్ క్షమాపణ మీరు చెప్పిందని నాకు అర్థమవుతుంది సార్. ఎక్కడో తప్పు నాది కూడా ఉంది సార్. ఎందుకంటే గీత నేను ఇంత బాధ పెట్టాను, బట్ ఓకే నేను తన్ని చాలా చాలా ప్రేమగా చూసుకుందాం అనుకుంటున్నాను సార్. కానీ అర్థమైందమ్మా, అది అర్థం కాబట్టే మాకు కూడా విజయ్ సింపుల్ తెలుసా, సింపుల్ లాజిక్. అసలు అందమైన జీవితం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి జయ కూడా ఇక్కడ అక్కర్లేదు, ఏమీ లేదు. నీ మనసు ఇలా రగిలిపోతుంది అనేటటువంటిది ఓపెన్ హార్టెడ్గా నువ్వు ఎవరితో డిస్కస్ చేయకపోవటం అనేది ప్రధానమైన సమస్య. ఎవరు కూడా నీ లోపల రగిలిపోతున్నటువంటి అంశం ఒక అనవసరమైనటువంటి అంశం, ఒక గతానికి సంబంధించినటువంటి అంశం అది వదిలేసారా, పగలు ప్రతీకారాలన్నీ తీసి పక్కన పెట్టి కలిసి ప్రయాణం చేయటం, జీవితాన్ని అందరూ సుఖమయం చేసుకుందాం, కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక్క పదం ఎవరైనా కానీ నాలాంటి పెద్ద మనిషి ఎవరైనా నీ మనసులో పెట్టుంటే కనుక ఈ 1.5 year కూడా వేస్ట్ అయ్యి ఉండదు. నిజంగా నీ భార్య దేవత నాన్న. ఎందుకు అంటే కనుక ఆ అమ్మాయి మొత్తం చెప్పినటువంటి దాంట్లో కేవలం వణికిపోతూ భయపడుతూ ఏడుస్తూ మాట్లాడిందే కానీ ఎక్కడ కూడా నా భర్త శాడిస్టానో, లేదంటే నా భర్త పనికిరాని వాడనో, లేదంటే పగ తీర్చుకుంటున్నాడు, గతానికి సంబంధించినటువంటి పగ తీర్చుకుంటున్నాడు అనేది చెప్పిందే కానీ నువ్వు ఒక శాడిస్టానో ఒక భయంకరమైన డిస్క్రిప్షన్ ఎక్కడ ఇవ్వలేదు నీ గురించి. ఓపిక పట్టింది, వాళ్ళ తల్లికి చెప్పిందే కానీ ఎక్కడా కూడా ఈ గొడవలు పెరిగేటటువంటి విధంగా వాళ్ళ తల్లి వచ్చి మీ జీవితాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అక్కడ కూడా జాగ్రత్త పడింది. అన్ని విధాలుగా జాగ్రత్త పడినటువంటి ఒక గొప్ప స్త్రీ నాన్న నీ భార్య. అది ఎప్పటికీ నువ్వు అర్థం చేసుకోవాలి. అవును సార్, డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ దీన్ని. కానీ వాళ్ళతో ఒక్కసారి చెప్పాను సార్, మా ఫ్యామిలీ వాళ్ళకి అంతే, మా అమ్మకి మా నాన్నకి మా అత్త ఒక్కసారి చెప్పానండి. ఏమో మనకు తెలియదు, ఈ పాటికే చెప్పేసుకున్నారేమో, వాళ్ళు అంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారంటే. సరే నీ కోరిక మేరకు నేను ఒక్కసారి ఇరువైపుల తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడతాను, వాళ్ళందరూ కూర్చుని నీతో పాటు మాట్లాడతారు, వాళ్ళందరి మధ్యన ఎటువంటి విద్వేషాలు వైషమ్యాలు లేవు అని చెప్పి క్లియర్ కట్గా నీకు చెప్తారు. అప్పుడు నీ మనసు అప్పుడు చల్లబడుతుంది, మీరు హ్యాపీగా ప్రయాణం చేస్తారు. ఓకేనా? నేను టేకప్ చేస్తాను, నేను మాట్లాడతాను, ఇరువైపుల తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను. ఓకే అమ్మా. విజయ్ ఎప్పుడు జరిగిపోయిన చెడుని వదిలేయాలమ్మా, దాంట్లోంచి మంచిని తీసుకునే ముందుకెళ్ళాలి, అదే కదా జీవితం. చూడు, ఒక ఆడపిల్ల నీకోసం ఎంత బాధపడతా ఉంది. దయచేసి ఆలోచించు, ఒక్కసారి మనం కౌన్సిలింగ్లో కూర్చుందాం. నువ్వు, మీ పేరెంట్స్, అట్లానే మన గీత వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఒక్క సెషన్ ఒక్కసారి కళ్యాణ్ గారిని మీట్ అవ్వండి, దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ఏమా? రైట్ విజయ్, ఆల్ ది బెస్ట్ అమ్మా, హ్యాపీగా ఉండండి. గీత థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మ్యామ్. కళ్యాణ్ గారు ఇంత ఫాస్ట్గా తను రియలైజ్ అవుతాడు అనుకోలే. అతని లోపల ఈ యాంగిల్ అలాగ అతన్ని ముంచేసి అలా ముందుకు తీసుకెళ్ళండి. తీసుకోరా, పగ తీర్చుకోరా అని అంతరాత్మ ఏమని చెప్తుందంటే పగ తీర్చుకో అని చెప్తుందే కానీ ఇటువైపు ఒక కనికరంతో చూడాలి, నా భార్యని చూడాలి, ప్రేమించినటువంటి ఒక ఆడపిల్లని, ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక ఆడపిల్లని. నేను ఇందాక ఒక మాట అన్నాను కదా, ఆ తల్లిదండ్రులు కడుపును పుట్టడమే ఈ అమ్మాయి చేసుకున్న శాపం. సో ఇవన్నీ రియలైజేషన్ పాయింట్స్. ఇవేం చేసినాయి అంటే కనుక స్లోగా పగ అనే తెర తీసేసి అతనికి రియలైజ్ చేసినట్టుగా చేసినాయి. ఇక్కడ నా స్థానం అక్కర్లేదు మేడం, ఎవరైనా ఒక పెద్ద మనిషి కూర్చుని ఈ 2 పదాలు అతని బ్రెయిన్లో పెట్టుంటే కనుక ఇది ఎప్పుడో తేలుండేదేమో. కానీ మీరు యాక్సెప్ట్ చేసి ఆమెతో క్షమాపణ అయినా చెప్పిస్తానన్నారు చూడండి, నాకు హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే ఏం చేస్తాం, ఇప్పుడు కాపురం నిలబడాలి కదా, దాని తర్వాత ఏదన్నా అవుతుందా అంటే దాన్ని మనం ఎక్కడ ఊహిస్తాము. ఏం కళ్యాణ్ గారు? కరెక్ట్ జయ గారు. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ గారు, థ్యాంక్ యూ.